ఆధారి నేషనల్ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2006లో ప్రక్షాళన జరిగినా మళ్లీ వేల ఎకరాలు ఆక్రమణకు గురవుతున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణ్ కళ్ల ముందే అక్రమాలు జరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. రామ్సర్ సైట్గా గుర్తింపు పొందిన ఈ సరస్సుపై ఏప్రిల్ 20న జరిగే సిఈసి సమావేశంలో కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీద నా యుద్ధం ప్రారంభించింది ఆహ్వానం పంపించయింది. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే కొల్లేరు మీద నా యుద్ధం ప్రారంభించింది. కేవలం అది కొల్లేరు అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిందో లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించిందో కాదండి, పూర్తిగా ప్రపంచానికి సంబంధించింది. ప్రపంచ పర్యావరణం, ప్రపంచ ఆరోగ్యం, మన రాష్ట్ర ఆరోగ్యం కూడా. ఎందుకంటే ఎన్క్రోచ్మెంట్స్ నా దగ్గర ఇప్పుడు డేటా ఎలా తీసుకున్నానంటే కాంగ్రెస్ హయాంలో 20 ఏళ్ళు ఎంత తిన్నారు, ఎంత ఎన్క్రోచ్ అయ్యింది. తిన్నారు అంటే కాంగ్రెస్ తిన్నదని కాదు, కాంగ్రెస్ నిర్లిప్తత వల్ల, అధికారుల నిర్లిప్తత వల్ల కాంగ్రెస్ హయాంలో ఎంత కబ్జా అయింది, తెలుగుదేశం హయాంలో ఎంత కబ్జా అయింది, వైసీపీ హయాంలో ఎంత కబ్జా అయింది, ఈ కూటమి హయాంలో ఎంత కబ్జా అయింది అన్నది, అంటే 2 ఏళ్ళలో ఎంత కబ్జా అయింది అని చెప్పబోతున్నాను. ఎందుకంటే తర్వాత కనీసం ఇది చూసైనా ఆగితే తర్వాత 3 ఏళ్ళలో కొద్దిగా మార్పు వస్తుంది. ఈ 2 ఏళ్ళలో 11 చోట్ల కబ్జా జరుగుతుంది.